ఉద్దాన ప్రాంతంలో ఉన్నటువంటి కిడ్నీ సమస్యలు, ఆ జరుగుతున్నటువంటి కిడ్నీ సమస్యలపై ఎంతోమందికి ఎన్నో విధాలుగా దానిపైనటువంటి విశ్లేషణ పూర్తి స్థాయిలో తెలిసినప్పటికీ మరి ఎవరూ పట్టించుకోపోగా దానిపైన పలుమార్లు చాలామంది ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రభుత్వానికి నివేదిక సమర్పించగా మరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సుమారు 2009 నుంచి దాని మీద చాలా తీవ్రమైనటువంటి కృషితో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ బాధితులందరికీ న్యాయం చేయాలని ఒకే ఒక తపనతో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి పలుమార్లు వాళ్ళ దృష్టికి తీసుకొని వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి కిడ్నీ పేషెంట్లందరికీ న్యాయం జరగాలని చెప్పి ఆ సమస్యను పరిష్కరించండి, దానికి సొల్యూషన్ తీసుకొని రండి, ఎందువల్ల అది వస్తుందన్నది దానికి ఒక సరైనటువంటి అవగాహన కల్పించి దానికి ఒక పరిష్కారం చూపెట్టండి అని చెప్పి మొరపెట్టగా మరి ఏ రోజు ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సరైనటువంటి రీతిలో పట్టించుకోలేదు. మరి అప్పుడు నా సొంతంగా నేనే ఒక ట్రస్ట్ ఫౌండేషన్, ఒకటి ఉద్దాన ఫౌండేషన్ అన్నది ఒకటి ఏర్పాటు చేసి ఆ ఉద్దాన ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు, అంటే కిడ్నీ పేషెంట్లందరికీ కూడా ఇక్కడి నుంచి శ్రీకాకుళం, విశాఖపట్నం డయాలసిస్ వెళ్ళి చేయించుకొని రావాల్సినటువంటి పేషెంట్లందరూ కూడా కనీసం వెళ్ళడానికి బస్ ఛార్జీలు కూడా లేక వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నటువంటి పేషెంట్లందరికీ కూడా అటువంటి క్రానిక్ డిజీజ్, ఎవరికైతే క్రానిక్ కిడ్నీ డిజీజ్ ఉన్నటువంటి పేషెంట్లందరినీ ఐడెంటిఫై చేసి నిరుపేదలను ఐడెంటిఫై చేసి నా యొక్క జీతభత్యాలు సుమారు నెలకి ₹1,00,000 వచ్చినటువంటి జీతం మొత్తం 5 సంవత్సరాలు కూడా కిడ్నీ పేషెంట్లకు అకౌంట్లు ఓపెన్ చేసి ప్రతి నెల కూడా వాళ్ళ అకౌంట్లు ట్రాన్స్ఫర్ చేసి, అలాగే అక్కడ ఉన్నటువంటి మంచినీరు కలుషితం వలన కూడా సమస్య వస్తుందని చెప్పి కొన్ని రీసెర్చ్లో తెలిసినప్పుడు మరి దానికి సంబంధించి సుమారు ఒక 8 నుంచి 10 మినరల్ వాటర్ ప్లాంట్లు కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఇవన్నీ కూడా పెట్టగా మరి ఒక 10 లక్షలు ఖర్చు పెట్టి ఒక డయాలసిస్ యూనిట్ కూడా సోంపేటలో అవసరం, డయాలసిస్ యూనిట్ పెడితే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది అని చెప్పి ఒక 10 లక్షలు పెట్టి డయాలసిస్ యూనిట్ కూడా ఒకటి పెట్టి సోంపేట హాస్పిటల్కి ఇచ్చి ఇంకొక డయాలసిస్ యూనిట్ కూడా ఇస్తాను, ఇది ఎలాగైనా సరే దీన్ని మరి మొదలు పెట్టండి అని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్కి మొరపెట్టుకుంటే ఆ డయాలసిస్ యూనిట్ అప్పుడున్నటువంటి ప్రభుత్వం దాన్ని కనీసం పట్టించుకోలేదు కాదు కదా. తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు నుంచి ఈ రోజుకి సుమారు 3 సంవత్సరాలు కావస్తుంది. అక్కడ ఉన్నటువంటి డయాలసిస్ యూనిట్ అలాగే కవరేజ్ ఉంది, దానికి ఇంకొక డయాలసిస్ యూనిట్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఒక్కరోజు దానికోసం స్పందించలేదు. అనేక మార్లు పలుమార్లు కలెక్టర్కి కూడా వెళ్ళి నివేదిక సమర్పించుకోవడం జరిగింది, కానీ ఆయన పట్టించుకోలేదు. ఎవరూ పట్టించుకోకుండా గత 3 సంవత్సరాల నుంచి పూర్తిగా దీని మీద కాలక్షేపం చేసి ఇవాళ 3 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇచ్చాపురంలోని ఆయన వచ్చి అడిగిన తర్వాత, అంటే తెలుగుదేశం ప్రభుత్వం పవన్ కళ్యాణ్ వచ్చి అడిగితే తప్ప సమస్యను పరిష్కరించరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అసలు సమస్య ఏంటి, సమస్య ఎప్పటి నుంచి ఉంది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి కూడా కొన్ని దశాబ్దాల నుంచి ఉన్నటువంటి సమస్యని గత 3 సంవత్సరాలు రూలింగ్లోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సమస్యను పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ వచ్చి ఆయన వస్తున్నారన్న విషయం తెలిసి కూడా ఏదైతే ఇప్పుడు ప్రకటించారో ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు వచ్చే ముందే ప్రకటించాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా అవన్నీ పవన్ కళ్యాణ్ గారు వచ్చి అడిగిన తర్వాత దాన్ని ప్రకటించడం, దాన్ని స్పందించడం, దానికి మళ్ళీ తిరిగి పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో పెద్ద తెలుగుదేశం ప్రభుత్వం పెద్ద మెహర్బానీ చేసినట్టుగా ఆయన ప్రశంసించడం చాలా హాస్యాస్పదంగా విడ్డూరంగా ఉంది. మరి దీన్ని చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఇది చాలా తప్పుడు చర్య. తూతూ మంత్రంగా కంటి తుడుపు చర్యలు చేపట్టడం అన్నది చాలా తప్పని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వాన్ని మేము మనవి చేసుకుంటున్నాం. మరి కిడ్నీ పేషెంట్ల విషయాల్లో కూడా రాజకీయం చేయడం అన్నది చాలా తప్పు. కిడ్నీ పేషెంట్లకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీరు ప్రకటించినటువంటి ఏవైతే ప్రకటించారో ఆ ప్రకటించినటువంటి అంశాలన్నీ కూడా అవి ఎందుకు సరిపోవని చెప్పి నేను ప్రభుత్వానికి మనవి చేస్తా ఉన్నాను. మరి మీరు ఇచ్చినటువంటి ప్రకటించిన 2 డయాలసిస్ యూనిట్లు, సోంపేటలో 2 డయాలసిస్ యూనిట్లు, పలాసలో 2 డయాలసిస్ యూనిట్లు అన్నారు. సోంపేటలో 2 డయాలసిస్ యూనిట్లు పెడితే ఒక డయాలసిస్ యూనిట్కి సుమారు ఒక మనిషి డయాలసిస్ చేయించుకోవాలంటే 4 గంటల సమయం పడుతుంది. అంటే రోజుకి ఎంత కష్టపడినా 3 నుంచి 4 మించి డయాలసిస్ చేయడం కష్టం. మరి అటువంటి 2 డయాలసిస్ యూనిట్లు పెడితే 8 మందికే సరిపోతుంది. మరి 8 మందికి సరిపోయేటువంటి 2 డయాలసిస్ యూనిట్లు తీసుకుంటే మరి అక్కడ ఎటు చూసినా సరే వేల సంఖ్యలో ఉన్నటువంటి కిడ్నీ పేషెంట్లందరికీ ఏ రకంగా న్యాయం జరుగుతుంది? వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి డయాలసిస్ చేసుకుంటారు? వీళ్ళందరూ ఇక్కడి నుంచి శ్రీకాకుళం,
శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వెళ్ళి వీళ్ళు డయాలసిస్ చేయించుకోవాలనుకుంటే వీళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, బస్ ఛార్జీలు ఇచ్చినంత మాత్రాన సరిపోదు. వీళ్ళతో ఒక సహచరుడు కూడా మళ్ళీ తోడు వెళ్లాల్సిన అవసరం ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత డయాలసిస్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ భోజనం చేసి ఎక్కడో హోటల్లో ఉండాల్సిన అవసరం ఉంది. మరి ఇవన్నీ ఖర్చులు తీసుకుంటే వారానికి 3 సార్లు వీళ్ళు డయాలసిస్కి శ్రీకాకుళం విశాఖపట్నం వెళ్ళి రావడం అంటే కనీస ఖర్చు, వారానికి కనీస ఖర్చు 10,000 అవుతుంది. అలా తీసుకుంటే 30 నుంచి 40,000 ఖర్చు ఒక కిడ్నీ పేషెంట్కి సుమారు 30 నుంచి 40,000 ఖర్చు అవుతుంది. మరి 30 నుంచి 40,000 ఖర్చు అయ్యేటువంటి పేషెంట్కి మీరు ఏదో తూతూ మంత్రంగా 1000 నుంచి 1,500 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. 1000 నుంచి 1,500 రూపాయల పెన్షన్కి ఒక కిడ్నీ పేషెంట్ ఆయన మందులు ఖర్చే నెలకి సుమారు 10,000 అవుతుంది. ఆయన డయాలసిస్కి వెళ్ళి రావడానికి అయ్యేటువంటి ఖర్చే సుమారు ఎలా కాదని 30-40,000 అయితే మీరు ఇచ్చినటువంటి 1,000-1,500 రూపాయలు దేనికి సరిపోతుందని చెప్పి నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. మరి అదే కాకుండా ఇంకో పక్క ఈ మినరల్ వాటర్ ప్లాంట్లు పెడతామంటున్నారు. మినరల్ వాటర్ ప్లాంట్లు మేము పెట్టిన మినరల్ వాటర్ ప్లాంట్లలోని సగం సంఖ్య కూడా మీరు మా నియోజకవర్గంలో ఇప్పటివరకు మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టలేదు. ఎన్టీఆర్ సుజల ద్వారా మీరు ఎంతవరకు ఏమీ పెట్టలేదు. మరి దాన్నే ఎంతవరకు మీరు పెట్టలేదు. రానున్న కాలంలో మీరు పెట్టినా సరే ఆ రీసెర్చ్ కండక్ట్ చేసి దేనివల్ల వస్తుందో సమస్య ఇప్పటి వరకు తెలియని పరిస్థితుల్లో ఉంటే మీరు మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టడం వల్ల ఎంతవరకు అది న్యాయం జరుగుతుంది ప్రజలకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మరి దీన్ని కండక్ట్ చేయాల్సినటువంటి రీసెర్చ్ కూడా ఏదో నామమాత్రంగా గతంలో చేసినట్టు తూతూ మంత్రంగా చేస్తే మాత్రం సరిపోదు. శ్రీలంకలో అనురాధపురాలో డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి కిడ్నీ సమస్యలు సేమ్ ఉద్దాన ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు లాంటివే శ్రీలంక అనురాధపుర జిల్లాలో కూడా అదే సమస్యలు. సుమారు 22,000 మంది అక్కడ చనిపోయారు. సుమారు 3 లక్షల మందికి కిడ్నీ ఈ సమస్యతోని బాధపడుతున్నారు. మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క సాయం తీసుకొని అక్కడ ఉన్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థల యొక్క సాయం తీసుకొని దాన్ని పెద్ద ఎత్తున వాళ్ళు దాన్ని అధ్యయనం చేసి దాని మీద సమస్యని పరిష్కరించడానికి గత 5 సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నారు. మరి అదే రీతిలో ఇక్కడ కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తోని పెద్ద సంస్థలతోని టైఅప్ అయ్యి పెద్ద రీతిలో చేస్తే ఇవాళ మొదలు పెడితే అది 5 సంవత్సరాలు పట్టొచ్చు, 6 సంవత్సరాలు పట్టొచ్చు. మరి ఈ లోపల ఉన్నటువంటి కిడ్నీ పేషెంట్లందరికీ న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పేటువంటి ఈ తూతూ మంత్రం ఏవైతే ఈ కంటి తుడుపు చర్యలు చేపడుతున్నారో మీరు చెప్పేటువంటి అంశాలు ఏవి కూడా కిడ్నీ పేషెంట్కి సరిపోవు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కిడ్నీ పేషెంట్కి పెన్షన్ రూపంలో సుమారు మనిషికి 5,000 రూపాయలు తక్కువ కాకుండా ప్రకటించాలి. తర్వాత చనిపోయినటువంటి కిడ్నీ పేషెంట్ల యొక్క కుటుంబాలకి సుమారు 3 లక్షల నుంచి 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. తర్వాత కిడ్నీ పేషెంట్లు చనిపోతే వాళ్ళ తాలూకు పిల్లల్ని వాళ్ళ తాలూకా పరిస్థితులు చాలా దారుణంగా దిగజారిపోతున్నాయి కాబట్టి వాళ్ళ పిల్లలు అనాథలు అయిపోతున్నారు కాబట్టి వాళ్ళందరినీ ప్రభుత్వం దత్తత తీసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత సరైన రీతిలో ఈ రీసెర్చ్ అన్నది దాన్ని ఎట్టి పరిస్థితుల్లో తొందరగా రీసెర్చ్ అన్నది కండక్ట్ చేసి దాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి దాన్ని తొందరగా నివేదిక సమర్పించాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇటువంటివి ఈ మినరల్ వాటర్ ఈ డయాలసిస్ యూనిట్లు ఏవైతే మీరు పలాసలో 2 సోంపేటలో 2 అన్నారో తూతూ మంత్రంగా డయాలసిస్ యూనిట్ 2 యూనిట్లతో మనం చేసుకోగలిగేది ఏమీ లేదని చెప్పి నేను ప్రభుత్వానికి చెప్తా ఉన్నాను. మీరు నిజంగా దాన్ని ఎట్టి బస్సులు చేయాలనుకుంటే అక్కడ సోంపేటలో 4 డయాలసిస్ యూనిట్లు, కవిట్లో 4 డయాలసిస్ యూనిట్లు పెట్టి పూర్తి స్థాయిలో నెఫ్రాలజిస్ట్ని అక్కడ అపాయింట్ చేసి సరైనటువంటి డాక్టర్స్కి శిక్షణ పూర్తిగా వాళ్ళకి ఇచ్చి దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని ప్రజలకు అన్ని విధాలుగా అక్కడ ఉన్నటువంటి పేషెంట్లకు ఉపయోగపడే విధంగా చేయాలి తప్ప దీన్ని తూతూ మంత్రంగా 2 డయాలసిస్ యూనిట్లు పెట్టి ఏదో పెట్టామని చెప్పి మీరు చెప్పడం చాలా తప్పు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఈ కిడ్నీ పేషెంట్లందరికీ ఈ మందులకి సుమారు నెలకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున ఖర్చు అవుతున్న పరిస్థితి ఉంది. ఆ ఖర్చు అవుతున్నటువంటి 10,000 రూపాయలు ఏదైతే ఆ మందులన్నీ కూడా ఫ్రీగా ప్రభుత్వం సరఫరా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. దీని అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఎంతోమంది కిడ్నీ పేషెంట్స్కి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడానికి అంటూ ఒక అవకాశం ఉంది. ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి చాలామంది దాతలు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి బ్రెయిన్ డెడ్ కేసెస్లు చాలామంది తీసుకుంటే చాలామంది దాతలు బ్రెయిన్ డెడ్ కేసెస్ రిజిస్టర్ చేసుకొని కిడ్నీలు వాళ్ళ అవయవాలు దానం చేసే రీతిలో చాలామంది దానికి ప్రజలు రిజిస్టర్ చేసుకుంటున్నారు. మరి అటువంటివి కొన్ని కలెక్ట్ చేసి లేకపోతే దాని మీద అవగాహన తెప్పించైనా సరే ఈ కిడ్నీ ఎవరైతే ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటారో వాళ్ళందరికీ అది అందుబాటులో ఉండేటట్టుగా తొందరగా అది ప్రభుత్వం నుంచి క్లియరెన్స్లు వచ్చి ఆ
ఆ యొక్క ఏదైతే ఆరోగ్యశ్రీలో దాన్ని సరిపోదు. ఆరోగ్యశ్రీలో వాళ్ళు పెట్టినటువంటి ఖర్చు కాక తిరిగి 6 నుంచి 7 లక్షల ఖర్చు ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి అవుతుంది. కనుక ఆ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి అయ్యేటువంటి పూర్తి ఖర్చు కూడా ప్రభుత్వమే భరించే విధంగా దాన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు అడగాలంటే ఆ రోజు ఆయన వచ్చి అడగాల్సిన అంశాలు ఇటువంటి అంశాలు అడగాలి. నిజంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాలు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించండి, ఒక పక్క పెద్ద ఎత్తున డయాలసిస్ యూనిట్లు పెట్టండి, ఇంకో పక్క వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించండి, వాళ్ళకి పెన్షన్లు సుమారు 5,000 ప్రకటించండి. ఇవన్నీ అడగడం మానేసి ఆయన రీసెర్చ్ కండక్ట్ చేయండి అని చెప్పి ఒక మాట చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. రీసెర్చ్ కండక్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు వస్తే చెప్తే రీసెర్చ్ కండక్ట్ చేయడం ఏమిటంది? ఇది రీసెర్చ్ అనేది ఎప్పటి నుంచో రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు, దాని మీద ఇప్పటివరకు ఎటువంటి ఫలితం లేదు. రీసెర్చ్ అన్నది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు, తెలుగుదేశం ప్రభుత్వం కూడా ముందే తెలుసు. అయినా సరే వాళ్ళు ఏ రోజు పట్టించుకోలేదు. ఆయన వచ్చి అడిగిన తర్వాత 48 గంటలు డెడ్ లైన్ ఇస్తే ఆయన దేనికి డెడ్ లైన్ ఇచ్చారు ఆయనకే తెలియదు. ఏం డెడ్ లైన్? ఆయన ఇచ్చినటువంటి డెడ్ లైన్కి వీళ్ళు ఇక్కడ వచ్చి దీన్ని మేమేదో చేస్తున్నామని చెప్పి దానికి పెద్ద తూతూ మంత్రంగా చేసినట్టు చూపెట్టుకోవడం, అంటే ఇదేదో పెద్ద పొలిటికల్ డ్రామా చేయడం అన్నది చాలా తప్పని చెప్పి నేను చెప్తాను. దీన్ని పొలిటిసైజ్ చేయొద్దు, దయచేసి దీన్ని రాజకీయాలు చేయొద్దు. దీన్ని నిజంగా అక్కడ ప్రజలకు న్యాయం చేయాలనుకుంటే న్యాయం చేయండి. దీనికి మీరు చేయలేని పక్షంలో మా ప్రభుత్వం వచ్చినప్పుడు దీన్ని ఏ రకంగా మేము చేయాలన్నది మేము చేసి చూపెడతామని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈ డయాలసిస్ యూనిట్తో పాటు ఉద్దాన ఫౌండేషన్ తరపు నుంచి ఇచ్చినటువంటి ఆ డయాలసిస్ యూనిట్ కూడా దయచేసి దాన్ని కూడా వెంటనే దీంతో పాటు స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి దాన్ని చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అవసరమైతే మా ఫౌండేషన్ తరపు నుంచి ఇంకొక డయాలసిస్ యూనిట్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సోంపేట సిహెచ్సికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మరి మనవి చేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. సెలవు.